బోండా ఉమాని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నానని కోగంటి సత్యం అన్నారు. 3 సంవత్సరాల నుంచి బోండా ఉమా తాను కలిసే ఉన్నాము. విగ్రహం విషయంలో చంద్రబాబుకు లేనిపోని విషయాలు చెప్పారని ఆయన ఆరోపించారు. బోండా ఉమాకు తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరున్నా బోండా ఉమా గెలుపు కోసమే కృషి చేస్తానంటున్న కోగంటి సత్యంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కోగంటి సత్యం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కొంత పరిస్థితులన్నీ మార్పులు వస్తూ ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టారు. మీరేమో బోండామ్మకు కొంత సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఏంటి సార్ అసలు అది? బిగ్ టీవీ ప్రేక్షక మహాశయులకి, మరి యాజమాన్యానికి, మరి దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఉమా అంటే నా ఫ్యామిలీ కాబట్టి ఉమాని గెలిపించడం కోసం ప్రయత్నిస్తున్నమాట వాస్తవమే. అట్లనే ఏంటంటే లాస్ట్ టైం కూడా కొన్ని తప్పులు జరగడం వల్ల మనం ఓడించడం జరిగింది. సరే, అది అయిపోయింది. కానీ ఈ రోజున మనం మళ్ళీ అతనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆయన గెలిపించడం కోసం మనస్ఫూర్తిగా నా ప్రజలందరూ నాకు సహాయ సహకారాలు అందించిన తమ్ముళ్ళు 94 నుంచి 94లో కూడా అలానే 30,000 ఓట్లు వేశారు మాకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే. ఆ సోదరులు అలానే ఆ తర్వాత వచ్చిన చిన్న పిల్లకాయలు అందరూ కూడా నా అభిమానులు కానివ్వండి, నేను అభిమానించే వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా బోండా ఉమా గారికి ఓట్లేసి గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. సార్, మీకు బోండా ఉమా గారికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందంటూ కూడా చాలా వార్తలు షికారులు చేస్తూ ఉండే. ఏంటి సార్ అసలు ఆ విషయం ఎందుకు వచ్చింది సార్ అట్లా? అది 2016లో మనం ఖైరతాబాద్కి పోటీగా ఒక 63 అడుగులు వినాయకుడిని పెట్టామండి మనం. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే ఆయన రాలేదు. బోండా ఉమా గారు పర్మిషన్ లేదు కాబట్టి రాలేదని చెప్పేసి తెలిసింది. తర్వాత 2016లో 63 అడుగులు పెడితే 2017లో 72 అడుగులు పెట్టి 27 టన్నుల లడ్డు, అంటే విజయవాడలో అందరికీ కూడా ప్రసాదం ఇళ్ళకి పంపించాలనే ఉద్దేశంతో ఆ లడ్డు కూడా ఆర్డర్ ఇచ్చి రెడీ చేస్తున్న సందర్భంలో వచ్చి, అంటే మా కమిటీలో వాళ్ళే కొంతమంది వెళ్ళి అమ్ముడుపోయి బోండా ఉమా గారిని తీసుకొచ్చి ఆయన చైర్మన్గా చేసి నన్ను బయటికి పంపించేయడం జరిగింది. కాబట్టి నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అప్పుడు యాంటీగా పనిచేయటం కానివ్వండి, అప్పుడు అలా ఉండేదండి. అంతేగాని దాదాపు 3 ఏళ్ళ మట్టి మేమిద్దరం చాలా బాగానే ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, కలుస్తున్నాం, మ్యారేజ్లో, ఫంక్షన్స్లో. అంతేగాని అప్పుడు జరిగిపోయింది. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మరి మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్స్ జరిగినా కానీ వచ్చారు, పెళ్ళిళ్ళకి వచ్చారు, నిశ్చితార్థాలకు వచ్చారు. మరి మా మేనల్ది కానీ, మా అమ్మాయిది కానివ్వండి, మా అబ్బాయి మా మేనగోడలది కానివ్వండి, సోహన్ బాబు గారి మనవడికి ఇచ్చాము మా అమ్మాయిని, మా మేనగోడల్ని. ఆ పెళ్ళికి కూడా వచ్చారు. ఆ సందర్భంలో మరి వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికి మరి నేను పెరిగిపోతున్నాను అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది ఎక్కించారు. పర్సనల్గా పెరుగుతున్నాడు ఆయన అనే ఉద్దేశంతో ఏబీ వెంకటేశ్వర గారు, బోండా ఉమా గారు వీళ్ళందరూ కూడా చెప్పడంతో నా మీద ఫాల్స్ కేసు పెట్టి 307 అమ్మవారి సాక్షిగా నేను ఆ రోజు ఎవరిని అనలేదు కూడా. ఆ రోజు ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ దగ్గరికి వినాయకుడి దగ్గరికి వచ్చాను, అక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. అలానే TV9 వారు లైవ్ ఇచ్చారు. అక్కడ ఉమా గారు ఇంటికాడ నుంచి మాట్లాడారు, నేను అక్కడి నుంచి మాట్లాడాను. లైవ్ ఇచ్చారు, దాదాపు గంట సేపు జరిగింది. ఆ ఉద్దేశంతో విరోధం ఏం లేదు. ఎందుకంటే ఉమా నేను తిరుపతి నుంచి తీసుకొచ్చి మన ఫ్యాక్టరీలో షేర్ ఇచ్చి, అట్లనే అమ్మాయిలు కూడా కమ్మారు అవటం, మరి మన వాళ్ళేమో నాయుళ్ళు అవటం, నాకేమో కమ్యూనిస్ట్ అవటం, ఎందుకంటే నాకు కులాలు లేవు కాబట్టి. కానీ ఆ విధంగా పెళ్ళి కూడా చేసి దగ్గరుండి చేసి మా ఫ్యాక్టరీలో వాటా ఇచ్చి ఆయన కష్టపడ్డాడు, ఫ్యాక్టరీలో చాలా కష్టపడ్డాడు, బాగా డెవలప్ చేశాడు. కానీ రాజకీయాల్లో గెలిపాడు. మళ్ళీ 2004లో 99లో ఫ్యాక్టరీ పెట్టాం మనం. 2004 నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాడు. కానీ ఈ వినాయకుడు గణపతి స్వామి వారిని కబ్జా చేయడం వల్లే నేను మనస్తాపన చెంది నేను ఆయన ఓడించడం జరిగింది తప్ప మాకు పర్సనల్గా గ్రడ్జెస్ ఏముంటాయండి. నాకు అందుట్లో ఎవరితో ఉండవు. ఎందుకంటే శత్రుత్వం పద్దాకా పెంచుకుంటే ఎట్లాగా. నాకు 70 కోట్లు ఎగ్గొట్టేసేసిన వాడికి సపోర్ట్ చేసి బోండా ఎల్లంపల్లి శ్రీనివాసు, మరి అప్పుడు PRP ఎమ్మెల్యే, వాడికి సపోర్ట్ చేసి నన్ను 13 రోజులు జైల్లో పెట్టించాడు. కాబట్టి నేను రెండోసారి బీజేపీకి పోటీ చేస్తే అతను బీజేపీలోకి జంప్ అయ్యి
బీజేపీలో పోటీ చేస్తే అప్పుడు కూడా ఓడించడం జరిగింది. ఎందుకంటే నాకు ఆ విధమైన అభిమానులు ఉన్నారు. నా మనుషులు అంటే రక్తం ఇచ్చే మనుషులు ఉన్నారు. నేను కూడా అలానే వాళ్ళకి ప్రాణం ఇస్తాను కాబట్టి వాళ్ళందరూ కూడా నా మీద అభిమానంతో ఉంటారు కాబట్టి ఆ రోజున ఎల్లంపల్లి శ్రీని ఓడించగలిగాం. పోయినసారి బొండమ్మ గారిని ఓడించగలిగాం. అలానే వాళ్ళు వీళ్ళని కాదు, ఈ జిల్లా నుంచి కానివ్వండి, ఇంకో జిల్లాల నుంచి కానివ్వండి, ఎవరైనా వచ్చి బాబు జగజీవన్ రావు విగ్రహం అడిగితే కాదు అంబేద్కర్ గారి విగ్రహం కూడా పెట్టండి, ఎందుకంటే మనల్ని విభజించి పాలిస్తున్నారు ఈ అగ్ర కులస్తులు కాబట్టి అని చెప్పేసి పెట్టించి చాలా విగ్రహాలు గొల్లపల్లి సూర్యరావు గారు ఇంకా ఉన్నారు. గొల్లపల్లి సూర్యరావు గారు మినిస్టర్ చేశారు. ఆయనతోటి నెహ్రూ గారితో ఓపెన్ చేయించినటువంటి దాదాపు 20-25 విగ్రహాలు మన 2 జిల్లాల్లో ఉన్నాయి. కానీ నేనేంటంటే కులం లేదు, మాకు మతం లేదు, ఏముంది ఆడ మగ రెండే కులాలుగా భావిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాం కాబట్టి మేము ఈ విధంగా నడుస్తున్నాము. ఇంకా నేను ఉన్ననాళ్ళు కూడా నేను ఇట్లానే ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సార్ ఆ విగ్రహం విషయంలోనే మిమ్మల్ని జైలుకి కూడా పంపించారు ఉమా అని చెప్పి కూడా బాగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది సార్. ఏంది సెట్ అయిందా సార్ ఇప్పుడు ఇదంతా? కరెక్టే అండి, పంపించారు. అప్పుడు వారం రోజులు పైన ఉన్నా నేను, అయినా కానీ వచ్చి మళ్ళీ వినాయకుడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర దర్శనం చేసుకున్నాను. మళ్ళీ నిమజ్జనం కూడా ఫెయిల్ అయింది, వాళ్ళు చేయలేకపోయారు, అయినా నేను పట్టించుకోలేదు. అదే నేను కంటిన్యూ అలా చేసుకుంటూ వచ్చినట్లయితే ఉమాగారి సపోర్టు, మరి చంద్రబాబు నాయుడు గారి సపోర్టు ఉన్నట్లయితే ఖైరతాబాద్ కన్నా కూడా చాలా గొప్పగా మనం ఇవాళ కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ కొంతమంది ఉమాగారి మైండ్ని చెడగొట్టి మాలోంచి వెళ్ళి కేవలం జనం దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం కోసం ఉమాగారిని చెడగొట్టి విగ్రహాన్ని కబ్జా చేయడం జరిగింది. అంతే తప్ప ఆ రోజు నుంచి మళ్ళీ మాకేం లేదండి, తర్వాత ఏం లేదు. 3 ఏళ్ళ మట్టి చక్కగా ఎక్కడ ఉన్నా సరే కలిసి మాట్లాడుతున్నాం. సార్ అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది మనసు? అంటే విగ్రహం విషయంలో రాజీ కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? టీడీపీ వైపు ఎందుకు వస్తూ ఉన్నారు? కాదండి, టీడీపీ వైఎస్ఆర్ పార్టీ అని కాదు, నేను బొండా ఉమాను ఓడించాలి, ఉమాగారిని ఓడించి మనం మల్లాది విష్ణు గారిని గెలిపించాలి అంటే వైఎస్ఆర్ పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు అక్కడ గెలిపించడానికి. లేదనుకుంటే నేను ఇండిపెండెంట్గా వేయాలి, కానీ నాకు ఇష్టం లేదు అసలు ఎలక్షన్స్లో పోటీ చేయటం. కాబట్టి నేను ఆ రోజున అట్లా చేయడం జరిగింది తప్ప నేను వైఎస్ఆర్ పార్టీ అనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనో లేకపోతే కమ్యూనిస్ట్ నేను మాత్రం అది మాత్రం నేను ఒప్పుకుంటాను. నేను చనిపోయే వరకు కూడా కమ్యూనిస్ట్గానే బతుకుతాను. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ న్యాయానికి ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో కూడా వస్తూ ఉంది 2024లో. ఎలా ఉంటుందంటారు? విజయం సాధించే అవకాశం ఉంది అంటారా రాష్ట్రంలో? అంటే కరవపోతే కప్ప కోపం, విడవమంటే పాము కోపంలాగా ఉంది తయారైంది వాళ్ళ రాజకీయాలు. వెనకట్లాగా లేవు రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజాసేవ కోసం వాళ్ళు ఓట్లు వేస్తే మనం గెలిచి అసెంబ్లీకో మరి పార్లమెంట్కో వెళ్ళి ఇవాళ అక్కడ దుర్భాషలాడుకుంటూ కొట్టుకుంటున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. కానీ ఏదేదేమైనా సరే నా సర్వేలో మాత్రం 96 నుంచి 112 సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పేసి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళా షర్మిలా గారు తిరగటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో సర్వే మొదలుపెట్టించాను, మరి అది ఇంకా రాలేదు. ఎందుకంటే షర్మిలా గారు ఓటింగ్ ఎటు నుంచి చీలుతుంది, ఎవరికి చీలుతాయి అనేది పరిశీలనలో ఉన్నాం కాబట్టి దాని మీద ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. మొన్నటి వరకు తీసిన 15 రోజుల క్రితం, నెల రోజుల నాడు వరకు తీసిన దాంట్లో మాత్రం నియోజకవర్గానికి ఒక 5,000 నుంచి 6,000 మందిని ఎంక్వైరీ చేసాము. 96 నుంచి 112 సీట్లు గ్యారంటీ టీడీపీకి వస్తాయని చెప్పేసి మాకు వచ్చింది. ఇదేమన్నా తప్పుగా భావించుకొని నా మీద కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ప్రత్యక్ష రాజులోకి మరోసారి రాబోతా ఉన్నారా కోగంటి సత్యం? అంటే ఉమాగారి కోసం చేయాలి కదండి, ఉమాగారి కోసం పనిచేస్తాను, ఉమాగారిని గెలిపిస్తాను, ఎట్లయినా సరే గెలిపించి ఓడించిన దాన్ని మళ్ళీ గెలిపించాడు సత్యం అని చెప్పేసి ఆ పేరు నాకు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రచారం చేయబోతా ఉన్నారు సార్, ఈ నియోజకవర్గంలో తిరగబోతా ఉన్నారా? తిరుగుతానండి, నియోజకవర్గం మొత్తం తిరుగుతాను నేను. ఎందుకంటే చర్చిలు కొన్ని వందల చర్చలు కట్టించాను నేను, మరి మసీదులు కట్టించాను. ప్రతి రంజాన్కి కూడా కరోనా ముందు బూందీ, గంజి, స్వీట్ ప్యాకెటు మరి ఈ 3-4 నియోజకవర్గాల్లో కూడా పంపించడం జరిగింది ముస్లిం సోదరులకి. అట్లా చేస్తాను నేను. ఎందుకంటే అట్లానే అన్నదానాలు వినాయక చవితి కొన్ని లారీలు అన్నదానాలు బియ్యం సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే అదొకటే చాలంటాం, అన్నదానం అంటే నేను ముందుంటాను.
అన్నదానం అంటే అది ఒకటే చాలంటాం తప్ప ఎంత సంపాదించినా సరే చాలనే పరిస్థితి లేదు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోషేస్తానికి వస్తున్నటువంటి రాజకీయ నాయకులను తొక్కేయాల్సిన అవసరం, అట్లనే 100% ఓటింగ్ ఏ రోజు జరుగుతుందో ఆ రోజునే ఈ దేశానికి కానివ్వండి, ఈ రాష్ట్రానికి కానివ్వండి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు టీడీపీ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఆ పార్టీలో కీలక రోలు ఏమైనా పోషించబోతా ఉన్నారా? అంటే కాకుండా పదవి ఏమన్నా ఆశిస్తూ ఉన్నారు? టీడీపీలో నాకు అస్సలు పదవి వద్దండి. ఎందుకంటే 2014లోనే ఎంపీగా పోటీ చేయమన్నారు వైసీపీ పార్టీ నుంచి. కానీ 7గురికి 7×3 = 21 కోటి ఇమ్మన్నారు ఎమ్మెల్యేలకి. కానీ నేను ఏమన్నాను చెప్పా, రాధాబాబు ఆనెస్ట్గా ఉన్నాడు కాబట్టి రాధాబాబుకి ఇస్తాను, నందిగాం ఎస్సీ కాబట్టి నందిగాంకి ఇస్తాను, తిరువూరు ఎస్సీ కాబట్టి తిరువూరుకి ఇస్తాను తప్ప ఇంకెవరికి ఇవ్వనని చెప్పేసి అన్నందుకు నాకు సీట్ ఇవ్వకుండా ఆ రోజున ఎంపీ సీటు కోనేరు ప్రసాద్ గారికి, అంటే దుబాయ్ నాని, ఆయనకి ఇచ్చారు. ఆయన మీద కేసీఆర్ నాని 80,000 తేడాతో గెలిచాడు. కాబట్టి నేను పదవులు ఆశించి ఇంకోటి అలానే టీడీపీ అని కూడా కాదు, ఇవాళ నేను చేస్తుంది కేవలం బోండా ఉమా గారి కోసమే పనిచేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే ఎలా ఉండబోతుంది అంటారు సార్? విజయవాడ రాజకీయాలు ఎలా మార్పు చెందబోతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ నాని కూడా టీడీపీలో నుంచి వైసీపీకి వెళ్ళాడు, అక్కడి నుంచి నేను పోటీ చేస్తా అంటున్నాడు. ఇటేమో వాళ్ళ తమ్ముడు చిన్ని పోటీ చేస్తారని కూడా ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది అంటారు విజయవాడ పార్లమెంట్ పరిధిలో? అంటే ఇంకా సీట్లు బీజేపీతో ఇంకా పొత్తు సరిగా కుదరలేదు కాబట్టి ఇంకా చెప్పలేమండి. ఎందుకంటే బీజేపీతో కూడా మొత్తం సెటిల్ అయిపోతే అప్పుడు ఎవరు అనేది తెలుస్తుంది తప్ప ఇవాళ చిన్ని అనేది అనుకుంటాం తప్ప. అట్లనే ఇప్పుడు రాధాబాబు గారి కోసం వైసీపీ వారు ప్రయత్నిస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇవ్వటం కోసం. ఎల్లంపల్లి కూడా గ్యారంటీ అని చెప్పుకోవడానికి వీల్లేదండి. చాలామందిని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చూస్తున్నాం కదండి. క్యాండిడేట్స్ని బట్టి గెలిచే గుర్రాలు ఎవరా అనేది వాళ్ళు కూడా చూస్తారు. ఎవరు వచ్చినా సరే సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం మరి ఎవరు వచ్చినా సరే నేను బొండవమని గెలిపిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు రాధా గారు కనుక వైసీపీకి వెళ్ళి వైసీపీ తరఫు నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి వస్తే ఆయనకి సపోర్ట్ చేస్తారా, ఈయనకి సపోర్ట్ చేస్తారా? లేదండి, నేను ఉమా గారికే సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే రాధాబాబు నాకు ఇష్టం. ఎందుకంటే ఆనెస్ట్గా ఉన్న నాయకుల్లో ఈ 294 మందిలో కూడా ఫస్ట్ వచ్చేది రాధాబాబు అని చెప్పి కాబట్టి నాకు ఇష్టం అతనంటే. ఎందుకంటే మా భావాలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రంగా గారు ఉన్నప్పటి నుంచి కూడా, అలానే రాధా గారు 73లో చంపేశారు ఆయన్ని. రాధా గారు ఉన్నప్పటి నుంచి కూడా సిపిఎం పార్టీతో అనుబంధంగా ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా, రాధా రంగా మిత్రమండలి మొత్తం కూడా. అందుకని మరి కాపు సోదరులు అందరూ కూడా టీడీపీకి వేస్తారు డెఫినెట్గా ఈసారి. ఎందుకంటే ఈసారి కాదు, లాస్ట్ టైం కూడా వేశారు. లాస్ట్ టైం కూడా 2 ఓట్లు కలుపుకొని చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడే. సరే ఏదేమైనా సరే నేను మాత్రం బోండమ్మ గారి కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా మేనగోళ్ళు నా 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 చెల్లెలు మేనగోళ్ళు కదా, నా బామ్మర్ది బోండమ్మ, కాబట్టి నేను పనిచేస్తాను. సరే ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆయన వైసీపీకి వెళ్ళాలని కూడా కొత్త సమాచారం అంతా ఉంది. వెళ్తారంటారా నిజంగా రాధా అనే వ్యక్తి వైసీపీకి మళ్ళీ తిరిగి వెళ్తాడంటారా? రాజకీయాల్లో చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు అసలు రాధాబాబు ఫస్టే టీడీపీలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే నిరాహార దీక్షలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు వంగవీటి రంగారావు గారిని, మోహన్ రంగా గారిని ఆ విధంగా దారుణంగా చంపినటువంటి ఆ పార్టీలోకి వెళ్ళటం అప్పుడే నాకు ఇష్టం లేదు. అట్లనే లాస్ట్ టైం కూడా బందర్లో పోటీ చేయన ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, ఎంపీకి చేయి, నువ్వు భారతదేశ వ్యాప్తంగా మన రంగా గారి పేరు, నాన్నగారి పేరు వస్తుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది అమ్మవారి సాక్షిగా. నేను చెప్తే రాధాబాబు ఆయన ఏదో చెప్పారు, వెళ్ళటం ఇష్టం లేదు మామయ్య, ఇంకా ఏదో చెప్పుకొచ్చారు. కానీ ఏదైనా నేను ఉమా గారి కోసం చేస్తాను. అంటే మీ మీద జరిగిన దాడులు కానీ అప్పుడు ఆరోపణలు కానీ బంధం కోసం ఇవన్నీ వదులుకున్నారు ఇప్పుడు? లేదండి, ఈ పద్దాకా శత్రుత్వం కాదు కదండి. మనిషి మారినప్పుడు మనం కూడా మారాలి, మనం కూడా మారి న్యాయం ఎటుంటే అటు చేయాలని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఏం సార్ ఈ సర్వే ఎప్పుడు వస్తుంది సార్? రెండో సర్వే ఇప్పుడు షర్మిల ఎంటర్ అయిన తర్వాత రెండో సర్వే చేస్తా అన్నారు కదా, ఆ సర్వే ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? బహుశా 1 మంత్ పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి అంటే 5,000 నుంచి 6,000 మంది దాకా నియోజకవర్గాన్ని చేసాము. కానీ ఇప్పుడు 1000 మంది చొప్పునే చేస్తున్నాము, టైం లేదు కాబట్టి. ఎందుకంటే 175 నియోజకవర్గాలు చేయాలి కదండి. దానివల్ల బహుశా ఇంకా 4 రోజులన్నా పట్టచ్చు, లేదు ఈ నెలాఖరికల్లా వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ వీక్లో వస్తే మీకు మొత్తం క్లియర్ అయితే చెప్తానండి నేను. అదండి. ఓకే, థ్యాంక్ యూ.
ఇది కోగంటి సత్యం క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఏంటంటే బోండామాతో గతంలో ఏదైతే విభేదాలు ఉన్నాయి కానీ ఎప్పుడు మనిషి ఒకేలాగా ఉండరు కాబట్టి కంపల్సరీగా ఈసారి బోండామాని గెలిపించే లక్ష్యంగా నేను పనిచేస్తానని కూడా కోగంటి సత్యం చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తను ఒక సర్వే చేపిస్తా ఉన్నాను, ఇప్పటికే ఒక సర్వే చేయించాను, దాంట్లో 96 నుంచి 106 సీట్లు టీడీపీ జనసేనకు వస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 112 సీట్ల వరకు వస్తాయని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే షర్మిల ఎంటర్ అయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో మరొక సర్వే చేయిస్తా ఉన్నాను, ఆ వచ్చిన తర్వాత ఎలా సీట్లు అంటే ఓట్లు ఎలా కన్వర్ట్ అవుతాయి అనేది దాని మీద ఎఫెక్ట్ మీద కూడా సర్వే చేయిస్తా ఉన్నాను. అది ఒక 1 మంత్లో కూడా రాబోతుందంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.